హిందూ పురాణాలకు ప్రాచీన ఈజిప్ట్ నాగరికతకు మధ్య ఉన్న ఆ గూఢమైన సంబంధం ఏమిటి? కలియుగాంతం గురించి మన గ్రంథాలు చెప్పిన సత్యాన్నే ఈజిప్షియన్లు కూడా నమ్మారా? దివ్య సంకల్పం పురాణాల్లోని పరమసత్యం. మనం నమ్మే దైవం, మనం అనుసరించే ధర్మం కేవలం ఒక ప్రాంతానికో భాషకో పరిమితం కాదని చెప్పడానికి ఈ ఆధారాలే నిదర్శనం. ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉన్నా, ఏ పేరుతో పిలువబడినా లోక కళ్యాణమే ఆయన లక్ష్యం. ఆ దివ్య అవతారం కోసం నిరీక్షణ, కలియుగ ప్రభావాన మానవత్వం మంటగలిసి అధర్మం రాజ్యమేలే సమయంలో భక్తజన రక్షణార్థం శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా శ్రీ కల్కి రూపాన్ని ధరిస్తారని మన పురాణాలు ఎంతో భక్తితో ఉద్ఘాటించాయి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ జగన్నాథుడు తెల్లని అశ్వంపై అవతరించి మళ్లీ సత్యయుగానికి నాంది పలుకుతాడనేది మనందరి అచంచల విశ్వాసం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే పవిత్రమైన సందేశం ప్రాచీన ఈజిప్టు నాగరికతలో కూడా ప్రతిధ్వనించింది. థోత్ అనే జ్ఞాన స్వరూపం. అక్కడ థోత్ అనే దైవ స్వరూపం ద్వారా వెలువడిన వాక్కులు వింటే మనకు భక్తితో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. భవిష్యత్తులో మానవాళి బాట తప్పినప్పుడు ఒక అత్యున్నతమైన దైవశక్తి భూమిపైకి వస్తుందని, తన అనుచరులతో కలిసి ఈ సృష్టిలో మళ్లీ పవిత్రతను నింపుతుందని ఆ సంస్కృతి నమ్మింది. గౌరవప్రదమైన ఒక ప్రశ్న. హిందూ ధర్మంలోని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ మాట కేవలం భారత భూభాగం కోసమేనా, లేక ప్రపంచవ్యాప్తంగా అణగారిన ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమాత్ముడు చేసిన విశ్వజనీనమైన వాగ్దానమా? నాగరికతలు మారినా, పేర్లు మారినా ధర్మాన్ని కాపాడే ఆ దైవ సంకల్పం ఒక్కటే అని ఈ పోలికలు నిరూపిస్తున్నాయి. ఈ విశ్వవ్యాప్త సత్యంపై మీ అభిప్రాయం ఏమిటి? ఆ జగన్మోహనుడి లీలలను మీరేమని